ఆరాధ్య 34 భాగం. మీ మామగారు నీ మంచి కోరే చెప్తున్నారు ఆరాధ్య. మౌనంగా ఉండకు, మాట్లాడు అన్నాడు శాంతారాం. మీ డాడీ చెప్పినట్లు ఏదో ఒకటి మాట్లాడే ఆరాధ్య. నీ గురించి మేమెంత కంగారు పడుతున్నామో చూడు. ఇప్పటి వరకు నేను మీ అత్తగారు నీ గురించే మాట్లాడుకున్నాం. నువ్వు అల్లుడిగారి దగ్గర ఉండటమే ఉత్తమం అందే రమాదేవి. ఒక్కసారి తల్లి ముఖంలోకి చూసి ఆ తర్వాత ఒక తల్లి బిడ్డను అక్కున చేర్చుకుని గోడకి వేలాడుతున్న మదర్ ఫోటో వైపు చూస్తుండిపోయింది. దాని పక్కనే ఉన్న ఆర్ట్ పేపర్ మీద జీవితం అంటే పోరాటమే గాని గెలుపోటముల ఆరాటం కాదు, బ్రతకాలనే ఆశే కానీ సుఖదుఖముల వ్యామోహం కాదు, మనం గీసుకున్న గీతే కానీ విధాత రాసిన తలరాత కానే కాదు అన్న క్యాప్షన్ ఉంటే దాన్ని చూస్తుంది. పెద్దవాళ్ళం మాట్లాడుతుంటే మాట్లాడమే ఆరాధ్య, నేనెంత బాగా పెంచుకున్నామే మేము, దానికి నువ్విచ్చే ప్రతిఫలం ఇదేనా అంది బాధగా రమాదేవి. సునీల్ పెళ్లి కోసం తన తల్లి ఎంత బాధపడుతుందో చెప్పకనే తెలుస్తుంది. ఇన్ని రోజులు వాడు వీడు అని తన ముందు హేమంత్ని తిట్టింది. నీకేమైనా సంపాదన లేదా, వాడి కొంపలో ఎందుకు ఉండటం అని తనకి ఎన్నోసార్లు చెప్పింది. ఇప్పుడేమో అదే నోటితో అల్లుడుగారు అని ఎంత మర్యాద ఇస్తుంది. సునీల్కి పెళ్లి సంబంధం వచ్చినప్పుడు అందరికన్నా ముందుగా నా అల్లుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని హేమంత్ గురించే చెప్పిందట. అది గుర్తు చేసుకుని మనసులో నవ్వుకుంది ఆరాధ్య. వీళ్ళకేం తెలుసు హేమంత్కి తనకి మధ్య నడుస్తున్న వార్, అది వీళ్లతో చెప్పుకోలేదు, ఒక్క ఫ్రెండ్స్తో తప్ప. ఆరాధ్య ఎంతకీ మాట్లాడకపోవడంతో చిన్నపిల్ల, దానికేం తెలుసు బావగారు, ఇప్పుడే మనందరం హేమంత్ దగ్గరికి వెళ్ళి ఇదిగోనయ్యా నీ వస్తువు, దీన్ని నువ్వే కాపాడుకో అని ఆరాధ్యను అప్పచెప్పి వద్దాం అన్నాడు శాంతారాం మనస్ఫూర్తిగా. తండ్రి మనసేంటో ఆరాధ్యకు తెలుసు. పెద్దవాళ్ళం కాబట్టి మనకు ఆరాధ్య చిన్నపిల్లగానే అనిపిస్తుంది అన్నయ్య గారు. మనం కూడా కాస్త ప్రాక్టికల్గా ఆలోచించాలి, తన మనసులో ఏముందో తెలుసుకోవాలి, తొందరపడొద్దు అంది శార్వాణి. ఆరాధ్య వెంటనే మౌనం విడి శార్వాణి వైపు గౌరవభావంతో చూసి, ఆంటీ నాకు కూడా హేమంత్ దగ్గరికి వెళ్ళి ఉండాలని ఉంది అంది. ఉపేంద్ర లేచి ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్ళి ట్యాక్సీ తీసుకొచ్చాడు. ఆయన అరిచి గీపెట్టిన ట్యాక్సీ తెచ్చే రకం కాదు. ఒక ఆటో సరిపోకపోతే 2 ఆటోలు పిలిచి పని నడిపించే రకం. ఇప్పుడు సునీల్ పెళ్లి, కోట్ల రూపాయలు ఆయన మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అయిపోయాయి. దాన్ని బేస్ చేసుకునే ప్రతిదీ ఆలోచిస్తున్నాడు. అందరూ వెళ్ళి ట్యాక్సీలో కూర్చున్నారు. దారి మధ్యలో ట్యాక్సీని ఆపించి ఆరాధ్య దిగి వెళ్ళి ఫ్రూట్ షాప్లో ఉన్న తన బ్యాగ్ను తెచ్చుకుని ట్యాక్సీ ఎక్కింది. ఆరాధ్య ఎక్కగానే ట్యాక్సీ కదిలి హేమంత్ ఉండే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగింది. ట్యాక్సీ దిగి అందరూ లోపలికి వెళ్లారు. హేమంత్ హాల్లో లేడు. బెడ్రూమ్లో తన బెడ్ మీద బోల్లా పడుకుని ల్యాప్టాప్లో యూట్యూబ్లో టామ్ అండ్ జెర్రీ చూస్తూ నవ్వుతున్నాడు. బెడ్ మీద అతను ఒక్కడే లేడు. మోచేతుల మీద పడుకోవడం వల్ల ఆ గ్యాప్లో హేమంత్ గుండె కింద ఒక చిన్న బాబు ఉన్నాడు. ఆ బాబు తల హేమంత్ గెడ్డాన్ని తాకుతుంది. ఆ బాబు కూడా ల్యాప్టాప్ వైపు చూస్తూ ముద్దు ముద్దుగా డాడీ డాడీ అంటూ ఏదో అంటున్నాడు. వాడి కాళ్ళు హేమంత్ పొట్ట కింద ఉన్నాయి. దగ్గరికి వస్తేనే బాబు ఉన్నట్లు కనిపిస్తుంది. ఆ బాబు వయసు 3 సంవత్సరాలు. వాళ్ళు హాల్లో ఉండగానే శార్వాణి హేమంత్ దగ్గరికి వెళ్ళి, హేమంత్ మీ నాన్నగారు వచ్చారా, నేను చూడాలని వచ్చాడు, నీ కోసం ఆరాధ్యను కూడా తీసుకొచ్చాం, వచ్చి హాల్లో కూర్చుని వాళ్ళతో మాట్లాడ అంది. హేమంత్ నెమ్మదిగా లేచి రాకన్నా అంటూ ఆ బాబుని ఎత్తుకుంటుంటే, ఈ బాబు ఎవర్రా ఆశ్చర్యపోతూ అడిగింది శార్వాణి. వీడు నా కొడుకమ్మా అని హేమంత్ అనగానే ఆమె నోట మాట పడిపోయింది. హేమంత్ హాల్లోకి వెళ్ళి అందరినీ పలకరించాడు. ముఖ్యంగా ఉపేంద్ర దగ్గరికి వెళ్ళి బాగున్నారా నాన్న అన్నాడు. హేమంత్ అలా అడుగుతుంటే ఉపేంద్ర మనసు సిగ్గుతో చచ్చిపోయింది. ఇన్ని రోజులు నాన్నను చూడాలని ఉందమ్మా అని నేను అన్నప్పుడు రాకుండా ఇప్పుడు ఎందుకొచ్చావు నాన్న అని హేమంత్ అనకపోయినా అన్నట్లే ఆయన తల పూర్తిగా వంగిపోయింది. ఆయన తల ఉంచుకోవడం చూసి ఏంటి బావగారు ఆలోచిస్తున్నారు అని శాంతారాం రహస్యంగా అడిగినట్లు మెల్లగా అడుగుతుంటే ఉపేంద్ర నెమ్మదిగా తల పైకెత్తి సర్దుకుని కూర్చున్నాడు. ఆయన ముఖంలో బాధ, ఆనందం, పశ్చాత్తాపం పోటీపడి కనిపిస్తున్నాయి. పూర్తిగా తన పోలికల్లో ఉన్న హేమంత్ను చూస్తుంటే ఆయనకు నిజంగానే గర్వంగా ఉంది. అది ఎంత వద్దన్నా పైకి కనిపిస్తుంది. హేమంత్ తండ్రిగా ఆ ఇంట్లో ఆయనకు ప్రత్యేకమైన స్థానం ఉంది కాబట్టి ఎవరు కాదన్నా ఎవరు అవునన్నా ఆయనకు ఉండే గౌరవం ఆయనకు ఉంది. హేమంత్ ఉపేంద్రకి ఎదురుగా నిలబడి నాన్న వీడు నా కొడుకు సృజిత్, ఎత్తుకో అంటూ ఇవ్వబోయాడు. ఆయన బిత్తరపోయి ఆరాధ్య కన్నా ముందు వీడి జీవితంలో ఇంకో అమ్మాయి ఏమైనా ఉందా అని ఆలోచిస్తూ బాబుని తీసుకోబోయాడు. సృజిత్ ఉపేంద్ర దగ్గరికి వెళ్ళలేదు. సృజిత్ని చూసి ఆరాధ్య ఎప్పుడో షాక్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అనగా షాక్లోకి వెళ్ళిన శార్వాణి ఇంకా తేరుకోలేదు. సృజిత్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు హేమంత్. హేమంత్ ఆషామాషి మనిషిలా లేకపోవడం వల్లనో ఏమో ధైర్యం చేసి అతనితో ఎవరు ఏమీ మాట్లాడలేకపోతున్నారు. ఉపేంద్ర మాత్రం సృజిత్లో హేమంత్ పోలికలు ఎన్ని ఉన్నాయో ఎన్ని లేవో వెతుకుతున్నాడు. హేమంత్ యాగన్న అని పిలవగానే వంటింట్లో పనిచేస్తున్న యాగన్న పిలిచారా సార్ అంటూ వెంటనే వచ్చాడు. యాగన్న సృజికి హాలిక్స్ కలుపుకురా, అందరికీ కాఫీలు, వంటలోకి ఏమేమి చెయ్యాలో అమ్మనడుగు అన్నాడు. అలాగే సార్ అంటూ యాగన్న వంటగదిలోకి వెళ్ళాడు. షాక్లోంచి తేరుకుని శార్వాణి కూడా వంటగదిలోకి వెళ్ళింది. యాగన్నకి వయసు 60 లోపలే ఉంటుంది. బాబు పనులు వంట పని చూస్తాడు.
బాబును పక్కనే ఉన్న నర్సరీ స్కూల్లో వదిలి మళ్ళీ తీసుకొస్తాడు. ఆయనకు ఈ మధ్యన భార్య చనిపోయింది. కొడుకు తరిమేశాడు. హేమంత్ తన దగ్గర ఉంచుకున్నాడు. యాగన్న తెచ్చి ఇచ్చిన కాఫీలు తాగుతూ శాంతారాం, రమాదేవి, ఆరాధ్య ఎవరి ఆలోచనలో వాళ్ళున్నారు. ఉపేంద్ర కొడుకును మనవడిని తృప్తిగా చూసుకుంటూ కాఫీని మెల్లగా సిప్ చేస్తున్నాడు. ముఖ్యంగా తన మనవడు కాబోయే కోటీశ్వరుడు. చూస్తుంటే వాళ్ళు ఆ తేజస్సు ఆయనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఎటొచ్చివాడు ఆరాధ్య కొడుకు కాకపోవడమే విచారంగా ఉంది. రమాదేవికి మొదటి నుండి అల్లుడి మీద అనుమానమే. ఇలాంటిదేదో ఉంటుందని. ఆరాధ్యనే ప్రేమించాడని పట్టుబట్టి చేసుకుందిగా, తప్పుతుందా అనుభవించని అని మనసులోనే తిట్టుకుంది. ఇక ఆపుకోలేక ఉపేంద్ర వైపు చూసి, అన్నయ్య, పెళ్లికి ముందు తనకు కొడుకు ఉన్నాడని హేమంత్ మాతో గాని ఆరాధ్యతో గాని చెప్పలేదు. ఇలా సడన్గా చెప్తే ఆరాధ్య ఏమైపోతుంది? అసలు వాడి తల్లి ఎక్కడుందో అడగండి. ఆవిడ్ని ఎప్పుడు తీసుకొస్తాడో అడగండి. ఇంత ఘోరం ఎక్కడైనా ఉందా? ఇప్పుడు ఆరాధ్య ఏమైపోవాలి అంది రమాదేవి. సరియు దగ్గరికి పోవాలి అని అనకుండా ఆపుకున్నాడు హేమంత్. శాంతారాం ముఖం కల తప్పింది. ఆరాధ్య స్ట్రైట్గా, హేమంత్, నేను నీకేం చేశానని ఇంత సీక్రెట్ నీ లైఫ్లో ఉన్నా నాకు చెప్పలేదు. చెప్తే పెళ్లి చేసుకోననా? పెళ్లి చేసుకున్నాక ఏం తెలిసినా ఏం కాదనా? నేను దీన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. అసలు నువ్వేమనుకుంటున్నావు? నన్ను ప్రేమించానన్నావు. ఇదేనా నీ ప్రేమ అంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. వీడి వల్లనే కదా నీకు నా ప్రేమ గుర్తొచ్చింది. నిన్ను బాధ పెడుతున్నది. మీరు అనవసరంగా ఆరాధ్యను ఇక్కడికి తీసుకొచ్చి బాధపడేలా చేస్తున్నారు. ఏదో తన పాటికి తను ప్రశాంతంగా సరియు దగ్గర ఉండేదిగా అంటూ హేమంత్ శాంతారాం వైపు చూశాడు. శాంతారాం మాట్లాడలేకపోతున్నాడు. రమాదేవి ఎగిరింది. నా కూతురికి పుట్టే పిల్లలు కూడా వీడితో పాటే పెరగాల? వీడు వాళ్ళు ఒకటేనా అంటూ సృజిత్ వైపు చులకనగా చూసింది. అసలు నీ కూతురుకు పిల్లలెక్కడ పుడుతున్నారు అడిగాడు హేమంత్. ఎందుకు పుట్టరు? అదేమైనా గొడ్డుబోతా? పెళ్ళై నెల తిరక్క ముందే గర్భవతి అయింది. అది మీ అందరికీ తెలుసు. నా బిడ్డకు అన్యాయం చేయాలని చూడక హేమంత్. నువ్వేం కావాలంటే అది ఇస్తాం. సునీల్ పెళ్లిలో ఆడపడుచు కట్నం లక్షల్లో అడగాలని చూస్తున్నాం. ఆరాధ్యకేం తక్కువ చెయ్యం. దాన్ని తక్కువ చేసి చూడకు అంది. ఆమె చూపులు ఎప్పుడూ లేనంత దీనంగా ఉన్నాయి. ఆశ్చర్యపోయాడు హేమంత్. చాలా ప్రశాంతంగా శాంతారాం వైపు చూసి, అంకుల్, ఆరాధ్య అంటే నాకేం కోపం లేదు. నేను డబ్బు మనిషిని కూడా కాదు. ఆరాధ్యకు పిల్లలు పుట్టరని నేను ఎందుకు అన్నానంటే తన ప్రాబ్లం నాకు తెలుసు. దాన్ని నేను ఫేస్ చేశాను. ప్రెగ్నెన్సీ టైంలో తిండి తినలేదు. వామిటింగ్స్ విపరీతంగా అవుతాయి. అందుకే నేను ఈ బాబును ఈ మధ్యనే దత్తత చేసుకున్నాను. అంటే నా ఫ్రెండ్ సాగర్ రెడ్డి వాళ్ళ అనాథాశ్రమం నుండి తెచ్చుకున్నాను. సాగర్ రెడ్డి నా ఫ్రెండ్ కాబట్టి అతని దగ్గర ఉండే అనేక మంది పిల్లల్లో నా ఫీచర్స్కి దగ్గరగా ఉండే వీడిని సెలెక్ట్ చేసి నాకు ఇచ్చాడు. ఒక అనాథ బిడ్డకు లైఫ్ ఇస్తే తప్పులేదు కదా. లైఫ్ అంతా పిల్లలు లేకుండా ఉండాలన్నా కష్టమే. అలానే ఆరాధ్యను పూర్తిగా వదిలేసి వేరే అమ్మాయిని కూడా పెళ్లి చేసుకోలేను. అది నా వల్ల అయ్యే పని కాదు. అందుకే ఈ పని చేశాను అన్నాడు హేమంత్. రమాదేవి, ఆరాధ్య కంగు తిన్నారు. శాంతారాంకి అమ్మా బిడ్డలు వాళ్ళంతట వాళ్ళు తీసుకున్న గొయ్యి చాలా పెద్దగా కనిపించి మౌనంగా ఉండిపోయాడు. ఉపేంద్రకి కొడుకు చేసిన పనిలో కొంచెం కూడా పొరపాటు లేదనిపించింది. శార్వాణి యాగన్న ద్వారా జరిగింది మొత్తం చెప్పించుకుంటూ వంటగదిలో ఉంది. ఆరాధ్యకు పరిస్థితి అంతా అర్థమైపోయింది. ఇన్ని రోజులు హేమంత్ తన్ను తగలకుండా దూరంగా ఎందుకు ఉన్నాడో, అలా ఉండి కూడా జీవితాన్ని ఎలా పరిపూర్ణం చేసుకోవాలనుకున్నాడో సృజిత్ను చూశాక స్పష్టమయ్యింది. ఇంతకన్నా క్లారిటీ అవసరం లేదు. ఈ ఇంట్లో తను ఉన్న హేమంత్ వద్దండు, లేకున్నా కావాలనుడు. ఆ స్థితికి చేరుకోవడానికి అతను ఎంత కష్టపడి ఉంటాడో తనకు తెలుసు. ఉన్న చోటు నుండి కదలకుండానే జీవితాన్ని నిర్మించుకున్నాడు. మరి తను ఇల్లు తిరిగి నానా మాటలు పడింది. నువ్వేమైనా పెద్ద ఇదా? హేమంత్ దగ్గరేమైనా ఉన్నావా అని సరియు అడిగినప్పుడు తల తిరిగిపోయింది. ఆ క్షణంలోనే అనుకుంది, హేమంత్ దగ్గర నుండి బయటకొచ్చి తప్పు చేశానేమోనని. ఇప్పుడు కూడా హేమంత్తో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోతే బయట పడరాని మాటలు పడుతూ వ్యక్తిత్వాన్ని చంపుకుంటూ తిరగాలి. ఏం బ్రతుకది? అందుకే మౌనంగా ఉంది ఆరాధ్య. ఆరాధ్య నోరెత్తకపోవడంతో శాంతారాం, రమాదేవి సృజిత్ గురించి ఏం మాట్లాడలేదు. మాట్లాడి దాన్ని పెద్ద ఇష్యూ చేస్తే పోయేది తన కూతురు కాపురమే అనుకున్నారు. ఇప్పటికే భవిష్యత్తు ప్రణాళికలను పటిష్టంగా మార్చుకుని ఉన్న హేమంత్తో ఏం మాట్లాడినా వాళ్ళను వాళ్ళు తక్కువ చేసుకోవడమే అని గ్రహించారు. భోజనాలయ్యాక చేయి కడుక్కుని ఐస్ క్రీం తింటూ యాగన్న వంటను మెచ్చుకున్నారు శాంతారాం, రమాదేవి. అల్లుడితో చాలా మర్యాదగా, చాలా జాగ్రత్తగా మాట్లాడి సునీల్ పెళ్లికి రమ్మని ముందుగానే ఆహ్వానించారు. అక్కడే కూర్చుని ఉన్న ఉపేంద్ర, బావగారు, మీరు వెళ్ళి ప్రశాంతంగా పెళ్లి పనులు చేసుకోండి. మేము నలుగురం పెళ్లికి వస్తాం అన్నాడు. ఆయన మాటలకి వాళ్ళు చాలా సంతోషించారు. కళ్యాణమ్మ వాళ్ళ ఊరు వెళ్ళి కుటుంబ సమేతంగా సునీల్ పెళ్లికి రమ్మని ఆహ్వానించి వచ్చారు. ఈ పెళ్లి చూస్తే తామెంత గొప్పవాళ్ళో కళ్యాణమ్మకి తెలుస్తుందని ఆనందంగా ఉంది రమాదేవికి. ఆ రాత్రికే శాంతారాం, రమాదేవి వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ట్రైన్ దగ్గరికి హేమంత్ వెళ్ళి వచ్చాడు. శార్వాణి ఆ రోజంతా సృజిత్తోనే గడిపింది. వాడికి స్వయంగా స్నానం చేయించింది, అన్నం తినిపించింది, ఆడింది. అదంతా ఆరాధ్య చూస్తూనే ఉంది. తెల్లవారి ఇంటికి వెళ్తూ, హేమంత్, సృజిత్ని తీసుకెళ్తాన్రా. ఈరోజు నేను ఆఫీస్కి వెళ్ళటం లేదు.
మీ నాన్నగారు రాత్రికి అనంతపూర్ వెళ్తారట. రేపు నేను ఆఫీస్కి వెళ్లే ముందు సృజిత్ని ఇక్కడ వదిలి వెళ్తాను అంది. సరేనమ్మా, అవసరమైతే ఆగన్నను తీసుకెళ్ళు అన్నాడు. అవసరం లేదులేరా, వీడిని నేను చూసుకోగలను. చిన్నప్పుడు నువ్వున్నట్టే ఉన్నాడు, అలరే లేదు, చాలా మెచ్యూర్డ్గా ఉన్నాడు అంది సృజిత్ తల నిమురుతూ. సృజిత్ వెంటనే డాడీ నా కోసం కలర్ పెన్సిల్స్ కొన్నాడు, అవి తెచ్చుకోనా అన్నాడు. వాడి మాటలు చాలా ముద్దుగా ఉన్నాయి. అవి ఇక్కడే ఉంచు, నీకు వేరే కొంటాను. దారిలో మనం షాపింగ్కి వెళ్ళి ఇంటికి వెళ్దాం అంది.